తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు సరే, మరి ఆ స్వామికి స్వయంగా గోరుముద్దలు తినిపించిన ఆయన తల్లి బగులామాతను ఎప్పుడైనా దర్శించుకున్నారా? ద్వాపర యుగంలో యశోదమ్మ కోరిక తీరడానికే ఈ తల్లి జన్మించిందని మీకు తెలుసా? కృష్ణావతారంలో స్వామి కళ్యాణం చూడలేకపోయానని బాధపడ్డ యశోదమ్మే కలియుగంలో బగులమాతగా జన్మించి శ్రీనివాసునికి పద్మావతీదేవికి స్వయంగా పెళ్లి జరిపించింది. అందుకే తిరుమల కొండపై ఇప్పటికీ వకులామాత అనుమతి లేనిదే స్వామికి నైవేద్యం కూడా పెట్టరు. తిరుమలలో ఒక అద్భుతమైన సాంప్రదాయం దాగి ఉంది. స్వామివారి వంటశాలకు వకులామాత పోటు అని పేరు. ఆ తల్లి విగ్రహం చూపు సరిగ్గా వంటశాల వైపు ఉండేలా ప్రతిష్ఠించారు. అంటే తన కొడుకు శ్రీనివాసుడు ఏం తింటున్నాడో ఆ తల్లి ఇప్పటికీ కూడా చూస్తూనే ఉంటుంది. అందుకే వకులమాత అనుమతి లేనిదే ఆ వెంకటేశ్వరునికి నైవేద్యం కూడా సమర్పించరు. ఈ అద్భుతమైన నిజాన్ని అందరికీ షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.